ఆయన విశ్వములోనికి వచ్చి మనకు మార్గాన్ని సిద్ధపరిచి మనకు ఆయన ఇస్తున్న భరోసా ఏంటి తెలుసా? మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధి ఈ సమస్తమైన ఆజ్ఞను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మనకు నీతి కలుగును. దేవునికి స్తోత్రం. మనకేం కలుగుతుందంట? ఈరోజు నీవు చేసే ప్రార్థనకి జవాబు కావాలి. నువ్వు ఆరుస్తున్న, నువ్వు కేకలేస్తున్న కేకలకు దేవుని యొద్ద నుంచి ఒక జవాబు రావాలి అంటే దైవ నీతి కలిగిన ప్రజలుగా మనము మారాలి. దైవ సన్నిధిని వెదికే ప్రజలుగా మనము మారాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు నీకు క్షేమాభివృద్ధి కలగజేసి నీ స్థితి మొదటి కొద్దిగా ఉండినను తుదకు దాన్ని మహాభివృద్ధిగా చెయ్యాలి అంటే పిల్లరా, మొదటిది నీకు మేలు, రెండు ఆయన నీకు నీతిని కలగజేసి నీకు సమస్తమైన వాటిలోనూ క్షేమమును వృద్ధియు కలగటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా.